హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. హ్యాపీ సండే. ఈ రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ విజిలానీలోని వార్తలు. నమస్తే తెలంగాణలో ఎన్డీఏ విందులో రేవంత్ అని రాశారు. కేంద్ర మంత్రి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కు హాజరైన కాంగ్రెస్ సీఎం. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఇచ్చిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమి ఎంపీలతో ముచ్చటిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్డీఏ కూటమి వాళ్ళు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో ఒక బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన విందులో రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రంట. సో ఆ ఫోటో ఇది. తాను ఇంకా టీడీపీలే ఉన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ మొదటి నుంచి ఎన్డీఏ కూటమి నేతలతోనే చట్టాపట్టాల్. ఆయన వ్యవహార శైలితో ఇండియా కూటమి నేతలకు షాక్. డీలిమిటేషన్ వివాదం వేళ ఎన్డీఏతో దోస్తానాపై విమర్శలు, దాన్ని కవర్ చేసుకునేందుకు బాబుపై రాజకీయ వ్యాఖ్యలు. సో తాను ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా టీడీపీలే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని రాశారు నమస్తే తెలంగాణలో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది. సో కాంగ్రెస్ దేశం మొత్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీఏ అంట. ఎన్డీఏనే పిలుపునిచ్చిందంట కాంగ్రెస్ నాయకులందరి ఇళ్లని ముట్టడించాలని. మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకుడికి బ్రేక్ఫాస్ట్ విందుకి పిలిచారు రేవంత్ రెడ్డిని. మళ్ళీ రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అనే క్వశ్చన్ ఇండైరెక్ట్ గా నమస్తే తెలంగాణలో రాశారు. బీజేపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఢిల్లీలోని కొంతమంది మంత్రులు బీజేపీ ఎంపీలతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఏపీ టీడీపీ నేతలతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీని గురించి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలకు కూడా సమాచారం లేదని సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఆహ్వానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైగా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఒంటరిగా వెళ్లారంట. రేవంత్ రెడ్డి గారు ఆ బ్రేక్ఫాస్ట్ విందు ఎవరైతే ఎన్డీఏ నేతలు బీజేపీ ఎంపీలు పిలిచారో ఆ బ్రేక్ఫాస్ట్ కి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సింగిల్ గా రేవంత్ రెడ్డి గారు ఆ బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళారంట. డీలిమిటేషన్ బిల్లు వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఆయన విందుకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి హడావుడిగా మీడియా చిట్ చాట్ ఏర్పాటు చేసి ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మళ్ళీ ఇక్కడ వెళ్ళి బీజేపీ ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ చేసి అందరితో కలిసిమెలిసి ఉండి ఇమీడియట్ గా ఒక చిట్ చాట్ ఏర్పాటు చేశారంట. మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టిరంట, వ్యాఖ్యలు చేసిరంట. సో గల్లీలో పోరాటం, ఢిల్లీలో విందు రాజకీయం అని రాశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఎన్డీఏ కూటమి పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోదీని బడేభాయిగా సంబోధిస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్ నేతలే బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంకా చంద్రబాబు శిష్యుడేనని భ్రమలో ఉన్నారని, అందుకే రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే రాహుల్ రేవంత్ మధ్య గ్యాప్ వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినా రేవంత్ రెడ్డి వైఖరి ఏమీ మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు ఓడించామని ఇండియా కూటమి నేతలు సంబురాలు జరుపుకుంటుండగా ఢిల్లీలో ఇండియా కూటమి మొత్తం మేము ఆ బిల్లు వీగిపోయేలా చేశామని వాళ్ళు సంబురాలు చేసుకుంటే మళ్ళీ ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వారిని కలవకుండా ఎన్డీఏ నేతలతో విందులో పాల్గొనడంపై పార్టీలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంట.